నా ముక్కు మీద కాదు Take the bugger. Yeah. Stop. Fight. ఇదే స్టైల్లో రేపు మార్చారండి, తప్పకుండా వేరే గెలుస్తారు. ఓకే బెస్ట్. యో, నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది. ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్నది ఈజీగా గెలుస్తావు. తర్వాత ఏముంది, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్. మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి. అందులో నాకు డౌట్ లేదు, కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటి డౌట్? నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావా? మైక్ ఏంటి మైక్, మీరు హనుమంతు లాంటి వారు, మీ బలం మీకే తెలీదు. అది ఇప్పుడు చెప్పకమ్మా, రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు, ఇతనే మైకు నా గురువు, మొత్తం అంతా నేర్పించింది నేనేనని చెప్పు. ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను. All the best, Anjana. Bye, Manju. Thank you. Come on, go. ఎక్కడున్నావురా? నేను ఇంట్లో ఉన్నాను గురు. బయలుదేరకుండా ఏం చేస్తున్నావురా? అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు. ఫ్లైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా. ఈ టైంలో హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్సర్స్ అందరూ వచ్చారు. ఇడియట్. వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకు. Oh my సారీ God. సారీ, చూడలేదు, తెలియదు, గుద్దేశాను, సారీ. Hey, ఆగు. Hey, idiot. కళ్ళు కనిపించట్లా? This is ridiculous. కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? నా లక్ష్యం, నా కళ అంతా. అల్లల్లల్లో, అట్టతో చేసిన మామూలు బొమ్మకి ఇంత బిల్డప్ అవసరమా? వాట్? బొమ్మ ఎలా? దిస్ ఇస్ అ మోడల్ హౌస్. మినియేచర్ అంటే ఏంటో తెలీదా ఇలా నీకు? చూడండి, మీ సోదినే టైం నాకు లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి. హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్? నేను ఒక ఆర్కిటెక్ట్. ఈ రోజు 10ంటికి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది. నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు. నా కెరియర్ ని పాడు చేసావే. హలో హలో, ఊరుకోండి. అయ్యో నా పరువు పోతుందండి. చూడండి, ఇది నా తప్పేనండి. ఏడవకండి. మీరు మార్క్ కంపెనీలోనేగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మీరు బయలుదేరండి, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్. పికప్ యు బాగా తీరరే. చెప్పు మంజు. లేదు, నెక్స్ట్ నన్నే పిలుస్తారు. నాకు భయంగా ఉంది. 8/6 డబుల్ డోర్. ఓకే, వచ్చేసాను. కరెక్ట్ టైం వచ్చావు. టైం చూసారా సూపరా, ఎలా ఉంది? అయ్యో, కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అయ్యో, కిచెన్ మారిపోయిందండి. అయ్యో, అన్ని తప్పుగా. దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదంతా నివ్వలే. టంగ దొరికిపోయానే. సరే, సరే. ఏదో అర్జెంట్ అతికించి తీసుకొచ్చానండి. చూపిస్తే నన్ను అడ్జస్ట్ అయిపోండి. డెఫినెట్గా సెలెక్ట్ చేయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు. ఇది వర్క్ అవ్వదు. మీరు రండి, రండి చెప్తాను. Heavyweight category, Arjun and Shah. ఎంత పని చేసావు బాగా. వాట్ ఈస్ దిస్? కార్ పార్కింగ్, కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో. ఎనీ కన్ఫ్యూషన్? ఎస్ కన్ఫ్యూజన్. నో కన్ఫ్యూజన్ సార్. వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్, ఈ ప్రాజెక్టు ఏ ఏరియాలో రాబోతుంది సార్? దొండపర్తి, దొండపర్తిలో ఎక్కడ సార్? మహావీర్ నగర్. మహావీర్ నగర్. అది బేస్ చేసుకుని సార్ ఈ మోడల్ హౌస్ చేసాం. సార్, ఆ ఏరియాలో వర్షం పడితే 7 అడుగుల దాకా నీళ్లు వస్తాయి. ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జ్లకు వెళ్లాల్సిందే, లేదా నీళ్ళు ఇంకిపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి. అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా. వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో. యూనో శోభన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు. హే కుర్రదానా వెర్రిదానా, నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు. దిస్ ఇస్ శోభన్ బాబు స్టైల్. సార్, అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్? ఫస్ట్ ఫ్లోర్ లో. అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, రోజు ఉదయాన్నే 5 నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు, డిజైన్ మారుస్తున్నారు, సైజ్ మారుస్తున్నారు. జీవితాంతం ఉండబోయే ఇల్లు, మరది స్పెషల్ గాను సెక్యూర్డ్ గాను ఉండాలి కదా.
అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం? 7, 8, 9, 10. Hey! Winner! గురు నేను ఎందుకు హే, నీ ఐడియా వర్కౌట్ అయింది. రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు. నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ లేదో తిట్టేశాను, మర్చిపోండి. ఐఎమ్ సారీ. ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్. కంగ్రాట్స్ చెప్పరా? కంగ్రాట్స్. నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల. దానికి సెలక్షన్స్ ఇవాళే జరిగాయి. అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ హౌస్ని తెలియ గుద్దేశాను. సెలక్షన్స్ అయిపోయాయట. నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోంచి తీసేశారు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక సారీలు ఎందుకు, అంతా అయిపోయింది. నో, అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. రా వెళ్దాం. సెలక్షన్ ఓవర్, ఛాన్సే లేదు. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనని అనిపించింది, కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను. అట్లీస్ట్ లెట్స్ ట్రై. నా కోసం రా. గురు సారీ గురు. మాట్లాడకరా. ఎంత పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు తెలుసా? ఇక జన్మలో మళ్ళీ దొరకదు. సార్, అర్జున్ మీద తప్పే లేదు. ఆయన సెలక్షన్స్ మిస్ అవడానికి నేనే కారణం. సరే, అవన్నీ వదిలేయండి. ఇప్పుడు అర్జున్ కి ఛాన్స్ ఉందా లేదా? సెలక్షన్ కమిటీలో మొత్తం 4, 3 ఆల్రెడీ వెళ్ళిపోయారు. నందిని అనే లేడీ మాత్రమే ఉన్నారు. ఈయన పెద్ద మినిస్టర్, ఈయన కోసం మళ్ళీ సెలక్షన్ పెడతారా? ఇదేమన్నా స్కూలా? లేట్గా వచ్చానంటూ తలకోకుంటూ సాగు చెప్పడానికి. నందిని మేడం ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడాను, కుదరదని చెప్పారు. హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీసులో కలవమని. మేడం. హాయ్ మేడం, ఐమ్ అంజనా. ఈసారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం. నీకేం కావాలి? సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది. అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాంగా. ఇప్పుడు వచ్చారు మేడం. సెలెక్ట్ చేసిన లిస్ట్ ని నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను. మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి. తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు. జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి, అదే రూల్. ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచుంటారా? రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి, అదే రూల్. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే. ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి. అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్. ఏంటమ్మా ఇది? చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా, మరెందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణాన్ని కలవడానికి వెళ్తున్నావు? ఇక్కడున్న వాల్టర్కి వెళ్ళామంటే 3 గంటల్లో పని అయిపోతుంది. టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎగిరెళ్ళిపోతుంది. కేరళ, కన్నూర్ 3 రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్. మేమిద్దరమే, ఎవ్వరూ ఉండరు. తను నేను, నేను తను. టైం చూసుకుని నా లవ్ చెప్పేస్తాను. ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా అంబిషన్ అంటూ తిరిగావు. ఆ మనిషి చూడగానే లవ్ అంటూ తన వెనక్కి తిరుగుతున్నావు. మీ యూత్ అంతా ఇంతేనయ్యా. ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు. రోజుకో కోరిక. మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. ఏం గురు, అంబిషన్ ఉంటే లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు. ఇప్పుడు ఏమైంది? సీటు కింద 40 ఏళ్ళు వచ్చాయి. సగానికి పైగా పార్ట్స్ పని చేయట్లేదు. హే పెంచకరా, 39. సరే 39 ఏళ్లే. ఒక్క మ్యాట్రిమోని కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు. మీ వయసు తెలియగానే సారీ అంకిల్, బాయ్ బాయ్ అంకిల్ అని చెప్పి చెక్ చేస్తున్నారు. ఎక్కకు. అమ్మని, నేనేక ఊరికెళ్ళేది, మీరెక్కడికి వెళ్తున్నారు? దిగండి. ఓ మంచి పని మీద వెళ్తున్నాను, నన్ను విష్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే Thank you. టేక్ కేర్. Okay, bye bye bye. Cheers, 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 bye. అంజనా, నాకు బాగా నిద్ర వస్తుంది. లైట్ ఆఫ్ చేద్దామా? కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను. ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే. బాగా చలిగా ఉంది కదా, దుప్పటి కప్పుకో. నాకు చల్లేయట్లేదు, నువ్వు పడుకో. హలో. నా చెడ్డి బయటికి కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావురా? అది ఫ్యాషన్ రా. 12ంటికి పోదురేట్రా, నిద్ర పోలేవురా. ఇక్కడ పంట నా కొడుకు అంజనా అదే పనిగా చూస్తున్నాడు. ఏదైనా నా పెళ్ళం, నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి గురు. తప్పకుండా చేస్తావా? చెప్పండి, తప్పకుండా చేస్తాను. మాట మార్చోగా. బెటరా ఫోన్. గురు 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 గురు
నిన్ను అడిగాను చూడు, నన్ను అనాలి. ఏంటి? అక్కడ అక్క ఉంది, ఆ అక్క చెట్టి బయటికి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. ఏ, నవ్వుకు నవ్వుకు. అరుణ్, అరుణ్, అక్క చెట్టి కనిపిస్తుంది, కొంచెం మూసుకోమని చెప్పు. అక్క, మీ తల చెట్టు బయటికి కనిపిస్తుంది, మూసుకోండి. కర్మ కర్మ కర్మ.